సోదరుడా, వినోద అంగరక్షకులు పరిరక్షిత శ్యామల వర్ణచారితమైన వచ్చారు. ఓహో, పలనాటి మండల తీసుకున్న నల్లదమ్మ గోపలింగుగా ఒరి అమర్చిన చంద్రవచ్చే పాలకు రాగించడమై ఆడి కంపెనీ అన్నరాజు ముద్దుబిడ్డమై అర్పించడమై శాంతి కాముడైన బ్రహ్మనామాచి చేతుల్లో పెరిగి అక్కడ ధర్మ ఉదాహరణ స్థితిలో చెప్పిన నీవు మాయావి నాగమ్మ చేతుల్లో చిచ్చి మట్టి కృష్ణుడిపై ఇచ్చిన ప్రేముడు తెచ్చి కోడి కోరులో దాయోదం నడిచి అన్నిటితో పాటు తమిళ 2 వసంత 7 వస్తున్నప్పుడు ఒక్క కాలకు కుమారుడు సౌభాగ్యంలో పొందవచ్చు. సమీపించిన అల్లుడు చదువుకుంటే అల్లాడు వద్దుగా చేతుల్లో సుకుమారి సుకుడు వద్ద ఎంతపడ్డ సౌభాగ్యముడు పొలతో చాలక రాజధర్మమని ఆత్మ గౌరవమని రక్తం కొట్టి దాచివా ఏమైనది నీకు సాగు, ఏమైనది నీకు చచ్చిన, ఏమైనది నీకు ఇట్లదా నీ ముఖం చూసిన పంచ మహాపాత్రలు ఆ పురచాల సైన్యుడు కాధిపత్యం ఓడించి వినిపించేవారు. ఓహో, మీరా మేకలను తోడే రాజా నరసింహ ఓరి నరసింహ సమరసింహుడే నీ పోరాటంలో ద్రౌపది సోదరులకు విడాలి ఆ నాగమడిలో కొడుకులతో దాని చేతి చీరపై అలాంటి మండలంలో ఒక పట్టాలు కానీ దానిలో బయట కాకపోతేవా కాచుకోండు సువాసన ధరించిన ఈ పక్కన పలాడి సేవలో తెచ్చి పెట్టిన నీ ఏంటి అలవాటు ఆత్మశాంతికి అభిషేకం నాన్నగారు నా కొట్టి చెప్పండి. శాస్త్రం ముక్తి భవించిన బ్రహ్మన్న కొడుకు బాలచంద్రుడు తన ముద్దుల సౌర్యమైన పెళ్లి నేర్పించిన వాగ్దానం నిర్వర్తించుకోలేదని అముఖ్యాన్ని నాకు తెచ్చిపెట్టగలను. అసాయి వారి కంటికి కనుగలుగునా కాలపునకి మమ్మల్ని మహత్ని పాలనలో పరిగణించినా ఓడి పోరులో గోపన్న గుండెలు పొడిచిన రక్తపు ఛాయలతో నాయలే మందపట్టులో ఒక్కడైన ఒట్టు పెట్టిన సంగతి మరలా మామగారికి వెళ్ళి నలుగురు వచ్చాయి. ఆ కోపకి నాశనమై మానవత్వం ప్రకటింపమన్నారు. నాన్నగారు మానవత్వం ప్రకటింపమన్నారా? మగవాడు కత్తి విసిరితే మమ్మల్ని కూలి విసిరిపడ్డాను. మధ్యలో స్కిప్ ఉంటుంది, ఆ తర్వాత స్టాండ్ వచ్చారు. రండి, ఆ పుస్తకం సోది ప్రతాపాన్ని చూపిద్దాం. మీ కుమారుడు చెప్పి మీ వంశము తప్పించి మీకు తినక పుస్తకం కల్పించా ఆ కాలకి నాగమ్మపై కక్ష సాధించాలనే కక్ష మీకు లేదా? యుద్ధకు సారథులని అమర విశ్వని పేదరిక మీ సమర నైపుణ్యం కలిసి